ఇదండి మన యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. తర్వాత వచ్చేసి కింద బాటమ్ లో ఇలా ఉంటది అనమాట. ఈ బ్యానర్స్ ఏంటి అంటే మన సర్వీస్ సంబంధించిన బ్యానర్స్ అన్నమాట. ఇక్కడ పాన్ కార్డ్ అని ఉంది. తర్వాత ఇంకా వేరే బ్యానర్ అలాగా స్లైడ్స్ వస్తూ ఉంటాయి ఇట్లా బ్యానర్స్ లాగా. తర్వాత కిందకు వచ్చేసి మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ రిపేర్ సెక్షన్ ఉంది, సర్వీస్ సెక్షన్ ఉంది, తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్ ఉంది, తర్వాత బిజినెస్ సెక్షన్ ఉంది, రియల్ ఎస్టేట్ సెక్షన్ ఉంది, ట్రావెలింగ్ సెక్షన్ ఉంది, యాడ్స్ సంబంధించిన సెక్షన్ ఉంది, ఆఫర్స్ సంబంధించిన సెక్షన్ ఉంది, ఫ్రాంచైజ్ ఆఫర్స్ సెక్షన్ ఉంది, ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్షన్ ఉంది, ట్రైనింగ్ కోర్స్ సంబంధించిన సెక్షన్ ఉంది, కంప్యూటర్ కోర్స్ సంబంధించిన సెక్షన్ ఉంది, ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించిన సెక్షన్ ఉంది, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి సెక్షన్ ఉంది, రెంట్ అగ్రిమెంట్ సర్వీస్ గురించి సెక్షన్ ఉంది, లోకల్ జాబ్స్ ఆర్ వర్క్స్ సంబంధించిన సెక్షన్ ఉంది. ఇక్కడ ఇంకో స్లైడ్ వస్తుంది, ఇది ఫ్యాడ్ లో వస్తుంది. ఇది ఏంటంటే దానికి అదే ఇంకా మారుతూ ఉంటది. అదేమో పైన స్లైడ్ అది ఇలా తిరుగుతూ ఉంటది. ఇది ఏంటంటే డైరెక్ట్ గా ఫేడ్ మోడల్లో వస్తుంది. అదే మారుతూ ఉంటది. అది ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు కృపా A to Z సర్వీస్ అని ఒక చిన్న బ్యానర్. దీని కింద మనకి స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. స్క్రోలింగ్ చూడొచ్చు. తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అనేది దీంట్లో పెట్టేసినాం. ఇలా మెసేజ్ దాని వాట్సాప్ అని ఉంటుంది, నా వాట్సాప్కి వెళ్ళిపోతాయి. కాంటాక్ట్ అంటే నా ఫోన్ వెళ్ళిపోతాయి. మెయిల్ సపోర్ట్ అంటే నా మెయిల్కి వెళ్ళిపోతాయి. షేర్ దిస్ యాప్ అంటే ఈ యాప్ షేర్ చేసుకోవచ్చు ఎవరికన్నా. ఇది ఏంటంటే ఈ టెక్స్ట్ అనమాట. మనకి ఇంపార్టెంట్ సంబంధించిన ఉంటే ఇలా టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పీడిఎఫ్ అనమాట. 76 పేజీలతో కూడినటువంటి పీడిఎఫ్ అనమాట. మన సర్వీస్ సంబంధించిన పీడిఎఫ్ అంతా దీంట్లో ఉంటుంది. ఏమేమి సర్వీస్ ఉన్నాయి వాటి పిక్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. అలా ఇలా అనగానే మనకి పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఇలా 76 ఉన్నాయి అన్నమాట. ఇలా తర్వాత దీనికి ఇచ్చిన బ్యానర్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అవర్ యాప్ అని మంచిగా ఇది డిజైన్ ఉంటుంది. జాట్ ఫామ్ అనేది మనం తయారు చేసిన జాట్ ఫామ్ లో. ఇక వీడియో ఏంటంటే ఇది ఒక కవర్ వీడియో అనమాట. ఇది తర్వాత ఇది టైమింగ్, తర్వాత ఇక్కడ ఏంటంటే కొటేషన్. ఇలాగా మన యాప్ ని డిజైన్ చేయడం జరిగింది. అన్ని రకాల సర్వీసెస్ దీంట్లో ఉంటాయి. తర్వాత ఈ యాప్ దీనికి మంచిగా వాళ్ళ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది మంచిగా. కాబట్టి ఈ యాప్ కంపల్సరీగా అందరికి నచ్చుతుంది. ఈ యాప్ కూడా ఇంకా చాలా దీంట్లో చేయాల్సినవి ఉన్నాయి. దీంట్లో వర్క్ షాప్ కూడా తయారు చేసేసి అన్ని కూడా దీంట్లో పెట్టేస్తాం అనమాట. వర్క్ షాప్ సంబంధించినది కూడా దీంట్లో ఉంటది. ఇది చాలా పెద్ద యాప్. ఇది మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటది అనమాట. స్లైడ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా సర్వీసెస్ మంచిగా ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ట్రావెలింగ్ కానీ, యాడ్స్ కానీ, ఆఫర్స్ కానీ, ఫ్రాంచైజ్ ఆఫర్స్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, ట్రైనింగ్ కోర్సెస్ కానీ, కంప్యూటర్ కోర్సెస్ కానీ, ఆన్లైన్ సర్వీసెస్ కానీ, ఇట్లా చాలా రకాల సర్వీసెస్ తో కూడుకుంది. 100+ సర్వీసెస్ దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. అన్ని రకాల ఎఫెక్ట్స్ తో దీన్ని తయారు చేయడం జరిగింది. చాలా నచ్చుతుంది అందరూ కూడా.